అందరికీ ప్రైజ్ లార్డ్, నమస్కారం, జై భీమ్. ఈరోజు నా ముద్దల బామ్మర్ది రాధా మనోహర్ దాస్ గారు ఒంగోలు రైల్వే స్టేషన్లకు వెళ్ళి పిచ్చి కుక్కలాగా ఒర్రుతున్నాడు. దాని గురించి తెలియజేయడానికి ఒక వీడియోని మీకు డిస్ప్లేలో చూపించి నా బామ్మర్దికి ఈరోజు వాతలు వాయిస్తామనేసి నేను మీ ముందుకు వచ్చాను. ఒక్కసారి నా బామ్మర్ది ఏం మాట్లాడుతున్నావు చూడండి. వాడికి ఈ మధ్య వాళ్ళ నాన్నెవరో గుర్తు రావట్లేడు. భావనంటే నేను గుర్తు రావట్లేదు, అది వేరే విషయం. భావని నేను గుర్తు రాకపోవడంలో తప్పేమీ లేదు, కానీ తండ్రి కూడా గుర్తు లేకపోవడం అనేది చాలా విచిత్రమైన విషయం. ఎందుకనంటే వాడికి ఈ మధ్య ఆ బ్రెయిన్లో మరి వాడికి ఏమైందో ఏమో లే కానీ మతిమరుపు వచ్చింది. ఎవరిని పడితే వాళ్ళని మా తండ్రి ఎవరు అని అడుగుతా ఉన్నాడు మా బామ్మర్ది. నా బామ్మర్దికి రాధా మనోహర్ దాస్ గారికి రోజు వాళ్ళ తండ్రి ఎవరు గుర్తు చేస్తా, అట్లనే మీ అందరికీ చూపిస్తా వాళ్ళ తండ్రి ఎవడు తప్పకుండా. ఒకసారి మా బామ్మర్ది రాధా మనోహర్ దాస్ గారు ఏం మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. ఒంగోలు రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నాడు. నాకు తెలిసి ఇది అర్ధరాత్రి అనుకుంటున్నా. ఆ టైంలో ఉండి ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు వాడు. ఒక్కసారి చూద్దాం వాడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు. చెప్పండి, ఒక నపుంచుకొని చేస్తావా? చెప్పండి, క్యాల్కులేటర్ ఉండాలి కదా. ఎవరు మీ నాన్నగారి పేరెంట్స్? మీ నాన్నగారి పేరెంట్స్? మీ నాన్నగారి పేరెంట్స్? మీ నాన్నగారి పేరేంటి సార్? మీ నాన్నగారి పేరేంటి సార్? మీ నాన్నగారి పేరేంటి సార్ అని అడుగుతా ఉన్నాడు. ఎందుకు అడుగుతా ఉన్నాడు అట్లా? మీ నాన్నగారి పేరేంటి సార్? మీ నాన్నగారి పేరేంటి సార్ అని ఎందుకు అడుగుతా ఉన్నాడంటే, అందులో వాళ్ళ నాన్న ఎవడని ఉన్నాడేమో. వాళ్ళ నాన్న మా బామ్మర్ది రాధా మనోహర్ దాస్ వాళ్ళ నాన్న అందులో ఎవడైనా ఉన్నాడేమో అనేసి, మీ నాన్నగారు ఏంటి పేరు సార్? మీ నాన్న పేరేంది సార్? మీ నాన్న పేరేంది సార్ అనేసి అడుగుతా ఉన్నాడు. ఏంది ఇది? వీడికి ఈ మధ్య ఏడబడితే అనే రైల్వే స్టేషన్లలో ఉంటా అన్నాడు అనేసి ఫోన్లు వస్తూ ఉన్నాయి నాకు. రైల్వే స్టేషన్లలో, బస్ స్టాప్లలో, ఎక్కడెక్కడో ఇంకా చెడ్డర బడ్డర తిరుగులన్నీ తిరుగుతూ ఉన్నాడు. ఎందుకంటే వీడికి పిచ్చి లేచిన దగ్గర నుంచి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాడు, ఎవరెవరినో తిడుతూ ఉన్నాడు, ఏం మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నో రైల్వే స్టేషన్ దగ్గర ఉండేసి ఈయనకు తోడు ఒక నలుగురిని తీసుకొచ్చుకున్నాడు. ఆ రైల్వే స్టేషన్లో నిలబడి మీ నాన్న పేరు అంటే, రైల్వే స్టేషన్ అంటే పెద్దగా ఉంటుంది కాబట్టి ఆడ వాళ్ళ నాన్న ఎవరో కనిపెడదామనేసి పోయిండు. పబ్లిక్ ఉన్నప్పుడు పోతే బాగుండేది. పబ్లిక్ లేని సమయంలో పోతే వాళ్ళ నాన్న ఎడగనబడతాడు వాడికి. చూడండి ఇంకొక వీడియో. పట్టపట్టి ఇలా చెప్పగలిగేవాడు వాళ్ళ నాన్న పుట్టేట్టు. మా నాన్న పేరా? ఇలా చూసేటంటే చాలా మంది పుట్టేట్టు. మళ్ళా చూద్దాం అదే వీడియో. పట్టపట్టి ఇలా చెప్పగలిగేవాడు వాళ్ళ నాన్న పుట్టేట్టు. మా నాన్న పేరా? ఇలా చూసేటంటే చాలా మంది పుట్టేట్టు. పేరు అడగంగానే మా నాన్న వాళ్ళ నాన్న పేరు అడగంగానే టక్కుమని చెప్తే వాడు వాళ్ళ నాన్న పుట్టినట్టు. ఒకవేళ అట్లా చూడకుండా డైరెక్ట్ మా నాన్న ఎవరా అనేసి ఇట్లా చూసిండు అనుకో, వాడు ఎవడికో పుట్టినట్టట. సేమ్ ఈయనలాగానే. ఇప్పుడు ఈడే చూస్తూ ఉన్నాడు అట్లా. మూడోసారి పెడితే అదే వీడియోని చూడండి ఒకసారి. ఈడు ఎట్లా చూస్తూ ఉన్నాడు అంటే, అందరూ చెప్తా ఉన్నాడు. ఈడి ఇలా నాన్న కోసం ఎట్లా మెడకాయ తిప్పి మా నాన్న వాడా, మా నాన్న ఈడ అనేసి మా రాధా మనోహర్ దాస్ గారు మా బామ్మరిది వాడు ఎట్లా చూస్తూ ఉన్నాడో మిగతా వాళ్ళని అట్లా అనుకుంటా ఉన్నాడు. పిచ్చి లేచింది అది పెద్ద సమస్య. అదే వచ్చింది చికాకు. మళ్ళీ చూడండి వాడు ఎట్లా తలకాయ తిప్పుతాడు. కరెక్ట్ చెప్పాలన్నట వాడు చెప్తాడు చూడండి. పట్టపట్టి ఇలా చెప్పగలిగేవాడు వాళ్ళ నాన్న పుట్టేట్టు. అట్లా మా నాన్న పేరా? మా నాన్న పేరు ఇలా చూసేటంటే చాలా మంది ఈయనలాగా మొత్తం బిత్తర సూపులైతే ఎవడెవడైతే చూస్తాడో వాడు వాళ్ళ నాన్నకు పుట్టినట్టే. ఈడు కూడా ఎవడు పుట్టినో తెలియదు అసలు. ఇప్పుడు గంగిరెద్దులాగా తిరుగుతూ ఉన్నాడు వీడు ఊర్ల మీద పడి. రైల్వే స్టేషన్లలో, బస్ స్టాప్లలో, వీధులలో ఏడ పడితే ఆడ పిచ్చోడు తిరుగుతూ ఉన్నాడు. తండ్రి కూడా ఎవడో తెలియదు వీడికి. కాబట్టే వీళ్ళని నానెవరు అని అడుగుతా ఉన్నాడు. మళ్ళీ ఈయన ఏడ బయటపడుతుందో అనేసి పిచ్చిగా అట్లా చూసి మా నాన్న ఎవరు అనేసి ఇట్లా చూసుకుంటారు అని అంటాడు. చూద్దాం ఇంకొక వీడియో. పుట్టాడు తెలదు ఏంటో అసలు అది ఉంటది. వీళ్ళందరూ సర్టిఫికెట్లో హిందువులే బాబు, వీళ్ళంతా సర్టిఫికెట్లో హిందువులే. ఇప్పుడు నాకు ఫోన్ చేస్తారు కదా గొర్రెలు, ఎవడైనా సర్టిఫికెట్లో హిందూ కాకపోతే ఫోన్ చేయండి అంటే వాట్సాప్లో
ఒక్కడు చేయడు అని అంటాడు వీడు. వీడికి రోజు పెడతాడు నాకు అదో ఇదో వాట్సాప్లో ఏదో ఒకటి పెడతాడు. పెట్టి బోకు బైబుల్ అని పెడతాడు కింద. ఈ నా కొడుకు అనకూడదు తప్పు, నా బామ్మరిదిని ఎన్నిసార్లు ఫోన్ చేయరా బామ్మరిది ఒకసారి నీతో మాట్లాడాలా అన్న. వీడికి ఇది పడి చేయడు. వీడు ఫోన్ లేపడు. మళ్ళీ ఏం మాట్లాడుతాడు వాడు ఏం మాట్లాడుతాడు అయినండి. వీడు పెద్ద పోటుగాడు. ఫోన్లు చేస్తే వీడు ఫోన్ చేస్తే లేపరట. వీడేం మాట్లాడుతాడు అయినండి. మళ్ళీ ఏంటో అసలు అది ఉంటది. వీళ్ళందరూ సర్టిఫికెట్ లో హిందువులే బాబు, వీళ్ళంతా సర్టిఫికెట్ లో హిందువులే. ఇప్పుడు నాకు ఫోన్ చేస్తారు కదా గొర్రెలు, ఎవడైనా సర్టిఫికెట్ లో హిందూ కాకపోతే ఫోన్ చేయండి అంటే వాట్సాప్ లో ఒక్కడు చేయనంటాడు వీడు. మరి నువ్వెందుకు లేకపోరా మా ఫోన్లో బామ్మరిది? వీడికి వీడు ఏందనంటే వీడు ఏమీ లేదు. వీడు నలుగురు వెనకలేసుకొని తిరగటం రైల్వే స్టేషన్లల్లా ఈయనలాగా పిచ్చోళ్ళని చేయడం తప్ప ఈయనకంటే ఎట్లాగ సిగ్గులేదు మా బామ్మరిదికి. ఇప్పుడు అయ్యా అందరూ లేచి పిచ్చి లేచిందని. కనీసం మరి ఈయన పక్కన తిరిగేటోడికైనా ఉండాలి కదా సిగ్గు శరం అనేది. వాళ్ళకైనా ఉండాలిగా. ఎందుకు తిరుగుతాను నేనమ్మటి? వాడిని ఎట్లా వదిలేసినాం మేము. మరి ఈడు తిరగడం ఈయనమ్మటి తిరగడం అంటే వీళ్ళ సోకు ఎట్లున్నదో అది కూడా చూద్దాం ఉండు. తన పేరు గుర్తొచ్చానంటే ఫోన్ చేయరా అంటే చేయడు. ఇప్పుడు ఆడెవడో రాము అని మళ్ళీ తన పేరు గుర్తొచ్చానంటే ఫోన్ చేయరా అంటే చేయడు. ఇప్పుడు ఆడెవడో రాము అని మీ నాన్న ఎవడో పేర్లు చెప్పండిరా అంటాడట. మళ్ళీ ఇందోడు తన పేరు గుర్తొచ్చానంటే ఫోన్ చేయరా అంటే చేయడు. ఇప్పుడు ఆడెవడో రాము అని మీ నాన్న ఎవడో గుర్తు రాగానే ఫోన్ చేయను రా అన్నాడట. అని అంటే ఎవడు చేయట్లేడట. మరి ఎట్లా చేస్తారు చెప్పండి? ఎట్లా చేస్తారు? ఒకవేళ వాడు పోయి వాళ్ళ నాన్న ఎవడో తీసుకొని రానరా, వాళ్ళ నాన్న పేరు ఎందులో చెప్పరా అంటే పేరు చెప్తాడు. వాడు పోయి తీసుకొని వస్తే ఈడు కూడా మా నాన్నే అనేసి రాధా మనోహర్ దాస్ గారు అంటే వాళ్ళ పరిస్థితి ఏం కావాలా? ఆ బాధ కోసం తీసుకురావట్లేరు. అరే నీకు అర్థం కావట్లేదు రాధా. మా రాధా బామ్మది కనుక నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ నాన్నని తీసుకొచ్చేది ఎందుకురా నీ దగ్గరికి? వాళ్ళ నాన్న పేరు నీకెందుకురా? వాళ్ళ నాన్న ఎల్లయ్య, పుల్లయ్య, మల్లయ్య, ఎల్లయ్య, కోటయ్య, రామయ్య, గేమయ్య, యేసు ప్రభులు, ఇంకో పేరు యేసోబుకి ఏదో ఇంకా వాళ్ళకి నచ్చిన పేరు దావీదు, యోబు, సంగీతరు, అఖిల, ఆనందు, దామోదరు, దరిద్రుడు, ధనవంతుడు అని పెట్టుకుంటారా. నీకెందుకురా వాళ్ళ నాన్న పేర్లు? వీడికి ఇక సిగ్గురాదయా మా వాడికి చెప్పి సిగ్గురాట్లేదు మా బామ్మర్దికి. అయినా కూడా అట్లే చేస్తా ఉన్నాడు. ఏం చేస్తాం? కాకపోతే మీరైనా తెలుసుకొని అట్లాంటి మా ఎదవని పట్టించుకోవద్దు మా బామ్మర్ది కానీ అనేసి అంటా ఉన్నాడు. మీ నాన్న ఎవడో తీసుకురానరా అంటాడట. తీసుకొస్తే మా నాన్న అని చెప్పడా? వీడు చెప్తాడు. అందుకే ఏం మాట్లాడుతాడు ఏందో మా బామ్మర్ది. అంటావు తోకలేమో కావాలా నీకు? ఎండిపోయిన శవం గురించి మాట్లాడతావా? ఓపెన్ పబ్లిక్ లో ఒంగోలు స్టేషన్ లో చెప్తున్నా, అన్ని చోట్ల చెప్తున్నా, బోకడా బైబిల్కి నాకు నా దేశానికి ఏ సంబంధం లేదు. ఇడట పబ్లిక్లో చెప్తాడట. పబ్లిక్ అంటే వెనకాల చూసిండ్రా? వీడియో వెనకాల నలుగురు లేరు. వీడితో పాటు 4 కుక్కలు ఉన్నాయి. వీడు తీసుకున్న కుక్కలు 4 ఉన్నాయి. 5వ కుక్క లేదు చూద్దామంటే. మళ్ళీ రైల్వే స్టేషన్లో ఉన్నాడు. మళ్ళీ ఈడేమంటాడు? మళ్ళా అయిందాం వీడియో. అంటావు తోకలేమో కావాలా నీకు? ఎండిపోయిన శవం గురించి మాట్లాడతావా? ఓపెన్ పబ్లిక్ లో ఒంగోలు స్టేషన్ లో చెప్తున్నా, అన్ని చోట్ల చెప్తున్నా, బోకడా బైబిల్కి నాకు నా దేశానికి ఏ సంబంధం లేదు. ఓపెన్ పబ్లిక్ ప్లేస్లో చెప్తాను. వీడికి సిగ్గు శరం ఆనంద ఉత్సాహం పోసుకునే బాడక. వీడు వెనకాల 4 ఉన్నారా? ఈయనతోడు కళ్ళద్దాలు పెట్టుకున్నాడు ఒకడు, ఎడమ వైపు ఒకడు, కుడివైపు ఒకడు. నాకైతే ఇద్దరే కనబడతా ఉన్నారు. మొత్తం కలిపి ఒక 4 ఉన్నారేమనుకుంటున్నా. ఈ 4 కుక్కలు తప్ప 5వ కుక్కను చూద్దామంటే లేదాడ. మళ్ళీ రైల్వే స్టేషన్లో ఉన్నాడు. పబ్లిక్ ప్లేస్లో ఉన్నాడట. మిట్ట మధ్యాహ్నం ఉన్నవాడు. అర్ధరాత్రి 12 గంటలకు ఉన్నాడు ఈ బాడకవాడ. ఇట్లున్నాయి ఈయన లుచ్చా మాటలు, లుచ్చా శాఖలు. ఏం సాధిద్దామనో ఈ బాడక. మరి ఇట్లా అయిపోయింది, తయారు పిచ్చోడైపోయింది. ఇంకొక వీడియో చూద్దాం. ఏమన్నా ఈ గొరినా కొడుకులో ఏమన్నా రూముల్లో కూర్చుని వీడియోలు చేస్తున్నా నేను? పబ్లిక్ లో బస్తిమే సవాల్లో తిరుగుతున్నా. రమ్మని ఎవడైనా మా డిఎన్ఏ కానోడు ఎవడైనా సరే నేను సవాల్కి రెడీ. మనందరిది ఒకే డిఎన్ఏ. ఎంతమంది ఒప్పుకుంటారు చెప్పండి? ఈ దేశంలో
గొర్రెలు రూమ్లలో ఎత్తన్నారు బాడకు, గొర్రెలు రూమ్లలో ఎత్తన్నారా వీడియోలట, గొర్రెలు రూమ్లలో ఎత్తానరట. ఈయనేమో పబ్లిక్ ప్లేస్లో చేస్తాడట. ఈయనేమో పబ్లిక్ ప్లేస్లో చేస్తాడు. వెనకాల నలుగురు లేరు, ఈయనతోటి 4 కుక్కలు లేవు. 5 కుక్కను చూద్దామంటే కనబడతలేదు. పబ్లిక్ ప్లేస్లో ఉన్నా అంటే అర్ధరాత్రి చీకటి అదంతా. చూద్దాం, మళ్ళీ అదే వీడియో చూద్దాం. చూడు, ఈ గొరినా కొడుకులో ఏమన్నా రూమ్ లో కూర్చుని వీడియోలు చేస్తున్నా నేను. పబ్లిక్ లో బస్తిమే సవాల్లో తిరుగుతున్నా. రమ్మని ఎవడైనా మా డిఎన్ఏ కానోడు ఎవడైనా సరే నేను సవాల్కి రెడీ. మనందరిది ఒకే డిఎన్ఏ. ఎంతమంది ఒప్పుకుంటారు చెప్పండి? ఈ దేశంలో ఎవరన్నా రమ్మనండి అని అంటాడు. అరే నీకు పిచ్చిలేసి అర్ధరాత్రి 2 గంటలప్పుడు 12 గంటలప్పుడు తిరుగుతావు రోడ్ల మీద. మా అందరికి పిచ్చి లేవలేదుగా. ఏమన్నా రమ్మను చూద్దామని అంటే పెద్ద పోటుగాడు కండలు వేసుకొని కూర్చున్నాడు మొగోడు అనేసి. ఇక ఈ పోటుగాని కోసం ఉరుకుతారా? మళ్ళీ మా అందరిది ఒకటే డిఎన్ఏ అంటా ఉన్నాడు. చూద్దాం, ఇంకొక వీడియో చూద్దాం. పబ్లిక్ లో బస్తిమే సవాల్లో తిరుగుతున్నా. రమ్మని ఎవడైనా మా డిఎన్ఏ కానోడు ఎవడైనా సరే నేను సవాల్కి రెడీ. మనందరిది ఒకే డిఎన్ఏ. ఎంతమంది ఒప్పుకుంటారు చెప్పండి? ఈ దేశంలో చెప్పండి. ఇప్పుడు ఎవడు బయటోడు? ఇంకా ఎవడు బయటోడు? మైండ్ దొబ్బింది. అక్కడున్న 5గురిది ఒకటే డిఎన్ఏ అట. 4 5 ఉన్నారు కదా. ఇక్కడ మనందరిది ఒకటే డిఎన్ఏ. ఎంతమంది ఒప్పుకుంటారు అని అంటే నాజ్జే అంటావు. మరి ఈ వెనకలు ఉన్న వాళ్ళకి వెనకలు ఉన్న వాళ్ళు అయ్యాకి ఈడు పుట్టిండో తెలియదు, అయ్యాకి అవ్వకి, లేకపోతే ఈయన అయ్యావకి వాళ్ళందరికీ పుట్టిరో తెలియదు. డిఎన్ఏ అంటే ఎట్లాంటి డిఎన్ఏ రా నువ్వు అనేది? నువ్వు మాట్లాడే డిఎన్ఏ ఎట్లా? నీ దేవుడి నుంచి వచ్చిన డిఎన్ఏనా, లేకపోతే నీ తాత తండ్రుల నుంచి వచ్చిన డిఎన్ఏనా, మీ అమ్మాయి నుంచి వచ్చిన డిఎన్ఏనా? అసలు డిఎన్ఏకి ఫుల్ ఫామ్ తెలుసా? డిఎన్ఏ మీనింగ్ తెలుసా? అసలు డిఎన్ఏ అంటే ఏంది? మనందరిది ఒకటే డిఎన్ఏ అంటాడు వీడు. మనందరిది ఒకటే డిఎన్ఏ అంటే ఏంది అర్థం? డిఎన్ఏకి బిగినింగ్ నుంచి వెళ్ళి ఎండింగ్ వరకు డిఎన్ఏకి మొత్తం తెలుసు. కథ, కర్మ, క్రియ మొత్తం తెలుసు నాకు. నీకు తెలియదు కాబట్టి పక్కన కళ్ళద్దాలు పెట్టుకున్నాను, నీ పక్కన ఉన్న అంకులు కాలని మొత్తాన్ని కలిపి మనందరిది కలిపి ఒకటే డిఎన్ఏ. ఎంతమంది ఒప్పుకుంటారు అని అంటాడు వీడు. మరి వాళ్ళ అయ్యా వాళ్ళకి నువ్వు పుట్టినో, నీ అయ్యా వాళ్ళకి వాళ్ళు పుట్టిర్రు, నాకైతే తెలియదురు. నా బామ్మరిది వీడు, నా ముద్దల బామ్మరిది, పిలక జుట్టు బామ్మరిది. ఇంకొక వీడియో చూద్దాం. ఇప్పుడు మీదేంటి సార్ బండి? ఆయన స్ప్లెండర్ కావాలి, ఆయన స్ప్లెండర్ అది ఎవడొద్దన్నాడు? అందుకని ఇంకా ఈయన యాక్టివా మాత్రమే బండి, మిగిలినంతా తొండి అంటే పడత గండి. మేము ఆల్రెడీ ఉన్నాం మండి. అర్థమైందా? ఆ గుర్రం వచ్చింది. చూసావా? జనాల్లో ఉండి మాట్లాడాలి ఈ నా కొండిగాడు. సామెతలు చూసినట్లయితాను. జనాల్లో ఉండి మాట్లాడరా నా బామ్మరిది కొండి. ఈయనకి మండి అట, ఈయనకి మండి. అట్లేం కదలే కానీ జనాల్లో ఉండి మాట్లాడరా నా కొండి, నా బామ్మరిది. సవట ఉతప్పగాళ్ళతోటి పక్కన కూర్చొని పిచ్చ పిచ్చ ఆగులన్నీ వాగుతా ఉన్నామంటే నేను ఏం చేయాలరా? ఇక ఏదో చేస్తా ఉన్నాడు శివార్లో. చూద్దాం. అలా చీపే మాట్లాడుతుంది. బాధ్యతగా ఉండాలిగా మనం. గవర్నమెంట్ నడిపించే వ్యక్తిని అలా మనం తొలనడచ్చా? గుర్రం వచ్చిందని జాగ్రత్త. ఆల్సో విత్ ఫోర్స్ ఈ కంప్లీట్ ద కోర్స్. వీ డోంట్ హ్యావ్ అదర్ సోర్స్. నానా జనం వచ్చారు, హరిబోల్ రూపా, హరే కృష్ణ నాన్న రూపాడుగా బాయ్. మ్యాక్సిమం ఎవరు బ్రెయిన్ వాడు, అందువల్ల జయ జయ రామ జయ జయ రామ శ్రీరామ శ్రీరామ జయ రామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ శ్రీరామ శ్రీరామ జయ రామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ జయ జయ రామ జయ జయ రామ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మా బంగారు తల్లి గిఫ్ట్ కృష్ణుడిదే ఎప్పుడు ఉండాలి. మరి ఆ పేపర్ వాళ్ళ అమ్మకి వాళ్ళకి అందరికి సుభద్ర, నీకు బ్లెస్సింగ్, ఇతరులకు మిస్సింగ్. బంగారు తల్లి హరే రామ హరే రామ 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 హరే హరే. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికి ఇచ్చేయండి. షేడింగ్ అందరూ తల్లి రోజు జపం చేయాలి. ఇచ్చే ఆమెకి ఇచ్చే.
సర్లే, వాడేదో పూజ చేసుకున్నాడు నా బామ్మర్ది. దాని గురించి నేను మాట్లాడాను. ఎందుకంటే అన్ని మతాలకు అన్ని కులాలను అన్నిటినీ నేను గౌరవిస్తా. వాడు ఏదైనా చేసుకొని వాడు పూజలు వాడు చేసుకుంటే నేను ఏమన్నాను. కానీ క్రైస్తవులను పట్టుకొని గొర్రెలని ఇంకోటని చేస్తా ఉన్నాడు చూసినావా. వీడికి తల్లి తండ్రి ఎవడో తెలియదు, లోకం అంటే ఏందో తెలియదు, మర్యాద తెలియదు, ఇతర మతస్థుల్ని గౌరవించాలన్న సంగతి గుర్తులేదు. సైకోగాడైపోయాడు, పిచ్చి బాడక అయిపోయాడు మా బామ్మర్ది. ఈడు ఎక్కడైనా కనబడితే నాకు దయచేసి ఫోన్ చేయండి. ఎందుకనంటే మిగతాయన్నీ మర్చిపోయి తిక్కలుగా మాట్లాడినా నా ఫోన్ నెంబర్ మాత్రం గుర్తుపట్టి నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. దయచేసి గమనించగలరు. నా బామ్మర్ది రాధా మనోహర్ దాస్ ఎక్కడ కనిపించినా తప్పకుండా నాకు కాల్ చేయగలరని కోరుకుంటూ, వాడికి నేనే ట్రీట్మెంట్ ఇవ్వాలి, తప్పకుండా ఇస్తానని తెలియజేస్తూ, నేను మీ ఆదల రవి. అందరికీ ప్రైజ్ లార్డ్. నమస్కారం. జై భీమ్.